అమరావతికి చెందిన తల్వల్కర్ అనే డాక్టరు 1917 నుంచి సాయిబాబా దర్శనానికి వస్తుండేవాడు. శ్రీ సాయిబాబా స్వహస్తాలతో తనకిచ్చిన ఊదిని తన వద్ద భద్రపరుచుకున్నాడు. తన ప్రాక్టీస్ను ఇండోర్లో ప్రారంభించాడు. సాయినాథుని కృపతో త్వరలోనే స్థిరపడ్డాడు కూడా. ప్రతిరోజు సాయినాథుని పూజ చేసే ఆసుపత్రికి వెళ్లేవాడు. ఒకసారి వేరే డాక్టర్ల వద్ద ఉన్న ఒక సీరియస్ కేసు అతడి వద్దకొచ్చింది. అతడు ఆ రోగి ఇంటికి వెళ్లి పరీక్షించాడు. రోగి కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతాడని అర్థమైంది. అయినా ఆ ఇంట్లోని వారికి ధైర్యం చెప్పి ఆసుపత్రికి వచ్చి మందు తీసుకెళ్లమని చెప్పాడు. ఏ మందు ఇవ్వాలి? రోగి పరిస్థితి చూస్తే మందులు పనిచేసే దశ దాటిపోయింది. ఏం చెయ్యాలి? అదే పనిగా ఆలోచించాడు. హఠాత్తుగా ఓ ఆలోచన స్ఫురించింది. బాబా ఫోటోకి నమస్కారం చేసి, మానవ ప్రయత్నాలు విఫలమయ్యాయి బాబా, ఆ రోగిని ఇప్పుడు మీరే రక్షించాలి అనుకున్నాడు. ఒక శుభ్రమైన సీసా తీసుకుని దానిని నీటితో నింపి దానిపై 3 భాగాలుగా గుర్తుపెట్టాడు. ఊదీని పొట్లాలు కట్టాడు. మందు తీసుకెళ్లటానికి వచ్చిన వ్యక్తికి అవి ఇచ్చి ప్రతి 3 గంటలకు ఒక పొట్లము, ద్రావకంలో ఒక భాగము ఇవ్వండి. సాయంకాలం అతని పరిస్థితి ఎలా ఉందో నాకు చెప్పండి అని అన్నాడు. రోగి కడుపులోకి 3 పొట్లాలు 3 డోసులుగా వెళ్లగానే పరిస్థితి కొంచెం మెరుగైంది. సాయంకాలం కొంచెం పరిస్థితి బావుందని చెప్పటానికి ఆ రోగి ఇంటి నుంచి ఒకరొచ్చారు. డాక్టరు రోగి ఇంటికి వెళ్లి అతడిని పరీక్షించి అతడి పరిస్థితి చూశాక అతనికిప్పుడు మందులు పనిచేస్తాయని నమ్మకం కుదిరింది. మందులు వాడటం ప్రారంభించాడు. నెమ్మదిగా రోగి పరిస్థితి నిమ్మళించి అతను పూర్తిగా కోలుకున్నాడు. తనను మృత్యుముఖం నుంచి తప్పించిన డాక్టర్కు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఆ రోగే ఆసుపత్రికి వచ్చాడు. బిల్లు డబ్బు, దాంతోపాటు అదనంగా మరింత డబ్బు డాక్టర్కి ఇవ్వబోయాడు. డాక్టరు, నిన్ను మృత్యుముఖం నుంచి తప్పించిన వాణ్ణి నేను కాదు, వారు వేరే, నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి అని పలికాడు. డాక్టర్ తల్వల్కర్ ఆ రోగి మెరుగయ్యాక అతణ్ణి తీసుకుని షిరిడీ వచ్చాడు. నీకు ప్రాణదానం చేసిన వారు ఈ సాయిబాబానే. నీకు నా మందులతో కాదు తగ్గింది, సాయినాథుని ఊదీతోనే తగ్గింది. ఇది ఊదీ ప్రభావమే అని అతడికి తెలియపరిచాడు. ఆ గృహస్థు పెద్ద మొత్తాన్ని దక్షిణగా హుండీలో వేశాడు. సాయినాథుని పట్ల కృతజ్ఞతతో అతడి హృదయం నిండిపోయింది. ఈ అనుభవం చెప్పినవారు విఠల్రావు మరాఠే. ఇతడు షిరిడీ సంస్థాన గాయకుడిగా పనిచేశాడు. ప్రతి సాయి భక్తుడు ఇటువంటి ఒక అద్భుతమైన అనుభవంతోనే ఆయనకి పాదాక్రాంతమవుతారు. కోట్లాది మంది సాయి భక్తులకి కోట్లాది అనుభవాలు ఉంటేనే వారి హృదయాలు ఆయన మందిరాలుగా మారిపోయాయి.